రాణి నిన్ను చూడంగానే అంటూ రైట్ అయినా రా బ్లాక్ అండ్ వైట్ కళ్ళే నిన్ను వచ్చాకే బ్రైట్ గా మారి ఫ్రెండ్స్ పీరియడ్ అయితే వచ్చేసరి వీడియో ఎందుకు చేసిన అంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది సాయం మీద, అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి చేస్తా. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాజెంట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు అనేది కన్ను సింబల్ ఉంటుంది కదా, ఈ కన్ను సింబల్స్ అనేది ఎనబుల్ చేసుకునండి. ఇలా ఈ కన్ను సింబల్స్ అనేది ఇలా ఎనబుల్ అనేది చేసుకునండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నిటికీ ఇలా అన్ని కన్ను సింబల్ అనేది ఎనబుల్ అయితే చేసుకునండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీకు అనేది ఇక్కడ లిరికల్ గ్రూప్ అనే ఉంటుంది, ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఈ గ్రూప్లో అయితే మీకైతే టెస్ట్ అయితే అన్నిటికీ యాడ్ చేసిన మీరు ఓన్లీ అసలుకి టెస్ట్ అనేది ఏం టచ్ చేయకండి, టెస్ట్ అనేది టచ్ చేయకుండా మీరైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకున్నాండి. మీ ఎఫెక్ట్స్ అనేది టెస్ట్కి ఎఫెక్ట్స్ అనేది ఆల్రెడీ ఇచ్చేసింటాను, మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఎక్స్ఎంఎల్ వాళ్ళైతే ఫొటోస్ రీప్లేస్మెంట్ అలాగే సాంగ్ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. లిరికల్స్ అయితే ఆల్రెడీ మీకు ఇలా యాడ్ చేసి ఇచ్చిన మీరు ఏమనేది టచ్ చేయకండి. లిరికల్స్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ గ్రూప్ 1 ఉంటుంది కదా, గ్రూప్ 3 అనేది లైన్స్ అనేది ఇలా ఉంటుంది. లైన్స్ అనేది గ్రూప్ 3 అనేది ఇలా కిందనే ఉండాలి. గ్రూప్ 3 అనేది గ్రూప్ 1 మీద క్లిక్ చేసేది గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీ ఫొటోస్ అనేది ఈ ఫోల్డర్లో ఉన్నది, ఆ ఫోల్డర్లో ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో అనేది యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కింద అయితే పెట్టేసుకొని ఈ ఫోటో ఇక్కడ దగ్గర యాడ్ అయితే చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసి ఈ ఫోటో అనేది ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అనేది యాడ్ చేసుకోండి. టైల్స్ అనేది యాడ్ చేసుకొని మిర్రర్ అనేది ఆన్ చేసుకోండి. మిర్రర్ అనేది ఆన్ చేసుకొని ఫోటో అనేది సైజ్ అనేది తక్కువ చేసుకొని మీకు ఫేస్ కనిపించేలాగా ఇలా పెట్టేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఎలా పెట్టేస్తున్నా మీరు అలాగే పెట్టేసుకున్నాను, ఫేస్ కనిపించేలాగా ఇలా పెట్టేసిన తర్వాత గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందో లేదో కొంచెం చెక్ చేసుకోండి. గ్రూప్ లెంత్ అనేది తగ్గింది, ఇక్కడ దగ్గరకు వచ్చేసి గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఉంది కదా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. గ్రూప్ అనేది ఇక్కడ దగ్గరకు వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ గ్రూప్ దగ్గరకు వచ్చేసి గ్రూప్ 2 మీద క్లిక్ చేసి గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో అయితే యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి షేప్ కిందకి అయితే పెట్టేసుకోండి. ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఈ ఫోటో అయితే డిలీట్ చేసేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ టైల్స్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మిర్రర్ అనేది ఆన్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే మీ ఫొటోస్ అనేవి గర్ల్స్ ఫొటోస్ అయినా బాయ్స్ ఫొటోస్ అయినా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫేస్ కనిపించేలా ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందా లేదా కొంచెం చెక్ చేసుకోండి. గ్రూప్ లెంత్ అయితే తగ్గింది. మళ్ళీ గ్రూప్ అనేది ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు అనేది ఇలా పర్ఫెక్ట్గా ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తానండి. ఓన్లీ చాలా సింపుల్ అయితే 1 క్లిక్తోనే అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే ఇచ్చేసుకుంటారు. లిరికల్ అయితే యాడ్ చేసి ఇచ్చిన మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నాండి. జై హింద్.